అయోధ్య రాముడి గుడిలో దొంగలు పడ్డారా? దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా భక్తులు సమర్పించుకున్న కానుకల్ని నొక్కేసే ప్రయత్నం జరిగిందా? అసలు దేవుడి సొమ్ముని స్వాహా చేసే పాపం చేసింది ఎవరు? అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకుంది. ప్రస్తుతం 8 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. 8 మందిని అరెస్ట్ చేస్తున్నట్లుగా సిట్ ఏ క్షణంలో అయినా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విరాళాల కేసులో ఎస్బీఐ అధికారులను కూడా ప్రశ్నించడానికి రంగం సిద్ధమైంది. ఈ అంశంలో సమాజ్వాదీకి కౌంటర్లు ఇస్తోంది బీజేపీ. అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. దేవుడి సొమ్ముని మాయం చేస్తారా? ఈ అంశం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి. అసలు అయోధ్య ఇష్యూలో వస్తున్న ప్రశ్నలేంటి? ఈ ఆరోపణలన్నీ ప్రధానంగా డొనేషన్స్ మీద వస్తున్నాయి. అయోధ్య విరాళం ఎంత మొత్తాన్ని దారి మళ్లించారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది పాత్ర ఏంటి? సెట్ నివేదికలో ఏముంది? సీసీటీవీలో రికార్డ్ అయింది ఏంటి? ఇక ట్రస్ట్ నిఘా ఎక్కడ కొరబడింది? ఎందుకని ఈ ఆరోపణలు వస్తున్నాయి? అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఎలా పెరిగాయి? 5 ఏళ్ల విరాళాలపై ఆడిట్ చేపట్టకుండా ఎందుకున్నారు? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు నెల రోజులుగా అయోధ్య రామాలయ విరాళాల అంశం రోజు నానుతూనే ఉంది. చిన్న ఆరోపణగా మొదలై ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. అసలు ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ఏం జరిగిందో చూద్దాం. అయోధ్య కేసులో ఒకసారి టైం లైన్ లో గనక చూస్తే జూన్ 7న విరాళాల మాయంపై సమాజ్వాదీ పార్టీ నేత పవన్ పాండే ఆరోపణ చేశారు. జూన్ 8న సోషల్ మీడియాలో ఈ అంశాన్ని లేవనెత్తారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. జూన్ 14న 3 సభ్యులతో సిట్ ని కూడా ఏర్పాటు చేశారు. జూన్ 17 నుంచి 18 మధ్యలో అయోధ్యకు వెళ్లింది ఆ సిట్ బృందం. జూన్ 23న ప్రాథమిక నివేదిక సమర్పించింది సిట్. జూన్ 25న విరాళాల మాయం కేసులో ఎఫ్ఐఆర్ దాఖలైంది.